ఎస్ఎస్సి ఇంగ్లీష్ ఎగ్జామ్లో డైరీ రైటింగ్ అంటే చాలా మందికి కొంచెం టెన్షన్ కదా. ఆ 5 మార్కులు ఎలాగైనా తెచ్చుకోవాలి అనిపిస్తుంది. అస్సలు కంగారుపడొద్దు. ఆ 5 మార్కులు చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా మన చేతిలో పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మరీ ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ కోసమే ఇది. ఎగ్జామ్స్ అంటే ఉండే చిన్నపాటి భయాన్ని పక్కన పెట్టేసి డైరీ రైటింగ్లో ఒక మాస్టర్లా మిమ్మల్ని తయారు చేయటమే మన లక్ష్యం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడలాం. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఇన్ఫోగ్రాఫిక్ చూడండి. దీన్ని మన సీక్రెట్ వెపన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఫార్మాట్ దగ్గర్నుంచి గ్రామర్ రూల్సు, చివరికి ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకోవాల్సిన చెక్లిస్ట్ వరకు మనకు కావాల్సిన ప్రతీదీ ఇందులో ఉంది. సో దీన్నే మనం ఒక గైడ్లా ఫాలో అయిపోదాం. సరే, ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ 5 మార్కులకే ఎందుకింత ఇంపార్టెన్స్? మన ఫైనల్ స్కోర్కి ఇవి ఎందుకు అంత కీలకం? దాని వెనుకున్న చిన్న స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, 5 మార్కులే కదా అని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి చాలా ఈజీగా స్కోర్ చేయగలిగేవి. కానీ ఒక్కటే సీక్రెట్ ఉంది. అదేంటంటే ఖచ్చితత్వం. ఫార్మాట్, గ్రామర్, ఇంకా రాసే విధానంలో క్లారిటీ, ఈ మూడింటి మీద కాస్త ఫోకస్ పెట్టారంటే చాలు, ఈ 5 మార్కులు మన జేబులో ఉన్నట్టే. అసలు డైరీ ఎంట్రీ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. అది మన పర్సనల్ సీక్రెట్ బుక్ అన్నమాట. మన మనసులో ఉన్న ఆలోచనలు, ఫీలింగ్స్, కొన్నిసార్లు ఎవ్వరితోనూ చెప్పుకోలేనివి కూడా మనం డైరీతో పంచుకుంటాం. అందుకే డైరీ రాసేటప్పుడు చాలా నిజాయితీగా మన సొంత మాటల్లో రాయాలి. ఫార్మల్గా అస్సలుండకూడదు. ఓకే, ఎగ్జామ్లో మన ఆన్సర్ పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు ఫస్ట్ ఏం చూస్తారనుకుంటున్నారు? మన ప్రెజెంటేషన్. అందుకే కరెక్ట్ పేజ్ లేఅవుట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో పునాదిని బలంగా వేద్దాం రండి. ఇప్పుడు ఈ లేఅవుట్ చూడండి, ఎంత సింపుల్గా ఉందో. ఎడమవైపు టాప్లో రోజు, తేదీ రావాలి. కుడివైపు టాప్లో సమయం రాయాలి. ఆ కింద డియర్ డైరీ అని సంబోధించాలి. అంతే, చాలా సింపుల్. ఈ ఫార్మాట్ని పక్కాగా ఫాలో అయ్యారంటే దీనికే మార్కులు పడతాయి తెలుసా? సరే, ఫార్మాట్ కరెక్ట్గా పెట్టడం అనేది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అదేంటంటే రైటింగ్. మన డైరీ ఎంట్రీకి నిజంగా ప్రాణం పోసేది మనం వాడే భాషే. మరి సరైన వాయిస్తో, కరెక్ట్ టోన్తో ఎలా రాయాలో చూసేద్దాం. ఈ 3 గోల్డెన్ రూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఇది మన కథ కాబట్టి ఎప్పుడూ నేను, నాకు, నా అనే ఫస్ట్ పర్సన్ వాడాలి. నంబర్ 2, డైరీ ఎప్పుడు రాస్తాం? జరిగిపోయిన దాని గురించే కదా. సో అటెండెడ్, ఫెల్ట్, సా లాంటి పాస్ట్ టెన్స్ వర్బ్స్ మాత్రమే వాడాలి. ఇక నంబర్ 3, ఇది ఫార్మల్ లెటర్ కాదు, మన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్లు ఉండాలి. చాలా పర్సనల్గా, క్యాజువల్గా. అంతే. డైరీలో ఏం జరిగిందో ఫ్యాక్ట్స్ రాస్తే సరిపోదు. చదివే వాళ్ళకి, అంటే ఎగ్జామినర్కి మన ఫీలింగ్స్ కనెక్ట్ అవ్వాలి. ఆ ఎమోషనల్ టచ్ ఎలా తీసుకురావాలో, ఆ మ్యాజిక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడ్. మనకొక సింపుల్ ఫార్ములా ఇస్తుంది. ముందుగా ఏం జరిగింది అంటే కాంటెక్స్ట్ చెప్పాలి. తరువాత ఆ సంఘటన వల్ల మనకు ఎలా అనిపించిందో, మన రియాక్షన్ ఏంటో చెప్పాలి. ఇక ఫైనల్గా భవిష్యత్తు గురించి ఒక చిన్న ఆశతోనో, ఒక ఆలోచనతోనో ముగించాలి. ఈవెంట్, రియాక్షన్, రెజల్యూషన్. ఈ ఆర్డర్ ఫాలో అయితే మన రైటింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం వాడే పదాలు ఎంత తేడా చూపిస్తాయో. సింపుల్గా ఐ రెడ్ అబౌట్ నెక్ అని రాస్తే అందులో ఫీలింగ్ లేదు. అదే ఐ రెడ్ అబౌట్ నెక్ అండ్ ఫెల్ట్ డీప్లీ ఇన్స్పైర్డ్ అని రాస్తే, చూసారా, డీప్లీ ఇన్స్పైర్డ్ అనే చిన్న మాట ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో. మన ఫీలింగ్స్ని బలంగా చెప్పడానికి ఇలాంటి పదాలు వాడటం చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా థియరీ అంతా నేర్చుకున్నాం కదా, మరి ప్రాక్టీస్లోకి వెళ్దామా? ఈ రూల్స్ అన్నిటినీ కలిపి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా రాయాలో ఒక మోడల్ ఆన్సర్తో చూద్దాం. ఓకే, మన మోడల్ ఆన్సర్ కోసం మనం తీసుకుంటున్న ప్రశ్న ఇదే. నిక్ విజిసిక్ గురించి మీ ఫీలింగ్స్ వివరిస్తూ ఒక డైరీ ఎంట్రీ రాయండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. ఇప్పుడు ఈ మోడల్ ఆన్సర్ని జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఫార్మాట్ పర్ఫెక్ట్గా ఉంది. డే, డేట్, టైం అంతా కరెక్ట్. ఇక బాడీ చూస్తే రెడ్, వాజ్, ఫెల్ట్. చూసారా, అన్నీ పాస్ట్ టెన్స్ వర్బ్స్. ఫీలింగ్స్ను కూడా చాలా చక్కగా, నిజాయితీగా రాశారు. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న ప్రతి రూల్ ఇది ఫాలో అవుతోంది. ఇక అసలు విషయానికొద్దాం. ఎగ్జామినర్ మన పేపర్ని ఎలా కరెక్ట్ చేస్తారు? వాళ్ల దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఫార్మాట్, ఎక్స్ప్రెషన్, లాంగ్వేజ్, ప్రెజెంటేషన్, ఇలా. మనం చూసిన మోడల్ ఆన్సర్
అన్ని పాయింట్స్ని టిక్ చేస్తుంది. అందుకే దానికి ఫుల్ మార్క్స్ పడటంలో ఆశ్చర్యం లేదు. సరే, ఇక ఫైనల్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు ఒక క్విక్ రివిజన్ కోసం మన దగ్గర ఒక ఫైనల్ చెక్లిస్ట్ ఉంది. ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది. చెయ్యాల్సినవి అంటే డూస్ ఏంటంటే సింపుల్, ఫస్ట్ పర్సన్ వాడాలి, ఫీలింగ్స్ మీద ఫోకస్ చేయాలి. ఇక చెయ్యకూడనివి డోంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫార్మల్ లాంగ్వేజ్ అస్సలు వాడొద్దు, ఇచ్చిన వర్డ్ లిమిట్ దాటొద్దు. ఈ చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు, సక్సెస్ మనదే. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటో తెలుసా? సింప్లిసిటీ. అంటే చాలా సింపుల్గా రాయాలి. మీతో మీరు మాట్లాడుకుంటున్నట్టే చాలా సహజంగా రాయండి. అనవసరంగా పెద్ద పెద్ద కష్టమైన పదాలు వాడాల్సిన అవసరం లేనేలేదు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ ఉంది. మన ఆలోచనలకి, మన ఫీలింగ్స్కి అక్షర రూపం ఇవ్వడానికి మనం రెడీ. మరి మన డైరీలో మనం ఏ కథ చెప్పబోతున్నాం? ఈ అనాలిసిస్ చూసినందుకు థ్యాంక్యూ. మీ అందరి ఎగ్జామ్స్కి ఆల్ ది వెరీ బెస్ట్. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ టాపిక్లో ఫుల్ మార్క్స్ సంపాదించడానికి కావాల్సినవన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. సో ఫుల్ కాన్ఫిడెన్స్తో రాయండి.